హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం నువ్వుల లడ్డుని చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి 1 కప్పు పల్లీలని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ పల్లీలని కంటిన్యూస్గా తిప్పుతూ కనుక ఫ్రై చేసుకున్నట్టయితే మనకి లోపల వరకు ఫ్రై అయ్యి ఈ పల్లీలు ఈవెన్గా కుక్ అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 కప్పు నువ్వులని యాడ్ చేసుకొని ఈ నువ్వులు కూడా కంటిన్యూస్గా తిప్పుతూ కనుక ఫ్రై చేసుకున్నట్టయితే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి. మాడిపోకుండా ఇలా కలర్ చేంజ్ అయ్యి చిటపటలాడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నట్టయితే మనకి నువ్వులు అనేవి ఈవెన్గా ఫ్రై అయ్యి లడ్డు అనేది మంచి టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను అన్నీ ఒకే కప్తో మెజర్ చేసి తీసుకుంటున్నాను. మీరు ఏదైనా గిన్నెతో కానీ గ్లాస్తో కానీ ఇవి కొలుచుకొని తీసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకున్నటువంటి నువ్వులను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలోకి కొంచెం కాజు ఇంకా బాదంని యాడ్ చేసుకొని వీటిని కూడా లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ డ్రై రోస్ట్ చేస్తున్నాను. స్టవ్ని మాత్రం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనిద్దాము. ఇక్కడ నేను కాజు బాదం యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆప్షనల్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా వీటిని కూడా పక్కన పెట్టేసుకొని మనం ముందుగా చల్లారి పెట్టుకున్నటువంటి ఈ పల్లీలను కూడా ఇలా పొట్టంతా తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పొట్టు అనేది సగం వరకు తీసుకొని సగం పల్లీలు అలా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పూర్తిగా పొట్టంతా తీసేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా అలాగని మరీ కోర్స్గా కాకుండా లైట్ కోర్స్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పల్లీలు పౌడర్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఎందులో అయితే మనం లడ్డు చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు కట్ చేసుకున్నటువంటి ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. దాదాపుగా ఒక ఎండు కొబ్బరి చిప్ అయితే సరిపోతుంది మనకి. ఈ విధంగా ఈ ఎండు కొబ్బరిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ కావాలంటే ఎండు కొబ్బరి తురుమునైనా సరే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి నువ్వుల్లో కొంచెం నువ్వులను పక్కన పెట్టుకొని మిగతా నువ్వులను అంతా యాడ్ చేసుకొని లైట్ బరకగా గ్రైండ్ చేసుకొని ఇదే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి స్వీట్కి సరిపడినంత బెల్లంని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ బెల్లం వచ్చేసి 1.5 కప్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 2 కప్స్ వరకు బెల్లం అయితే సరిపోతుంది. నేను ఇక్కడ తురిమినటువంటి బెల్లంని 1 కప్ ప్లస్ ఒక 3/4 కప్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. అటు ఇటుగా 2 కప్స్ వరకు బెల్లం తీసుకుంటున్నాను. ఈవెన్గా సరిపోతుందండి స్వీట్ అనేది. ఇలా ఇదే మిక్సీ జార్లోకి ఈ బెల్లంని కూడా యాడ్ చేసుకొని మెత్తగా నేను ఇక్కడ గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ బెల్లం పేస్ట్ని కూడా ఈ నువ్వుల మిక్చర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ కాజు బాదంని అలాగే 4-5 ఇలాచీలను కూడా యాడ్ చేసుకొని ఈ కాజు బాదంని కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఇదే మిక్సింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి కలిసేలాగా కలిపేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి నువ్వులు కూడా ఉన్నాయి కదా, ఆ నువ్వులను కూడా ఇందులోనికి యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ మనం తీసుకున్నటువంటి బెల్లంకి కొంచెం అయితే నెయ్యి అయితే పడుతుంది. మీరు తీసుకున్నటువంటి బెల్లం క్వాలిటీని బట్టి నెయ్యి అనేది కొంచెం ఎక్కువ తక్కువ పడుతుంది. నేను ఇక్కడ ఒక 4-5 స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను. టోటల్గా ఇలా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకొని మనం లడ్డు లాగా చుట్టుకోవటమే. చాలా సింపుల్గా ఉంటుందండి. చాలా టేస్టీగా, చాలా హెల్దీగా, పిల్లలకి చాలా బలంని కూడా ఇస్తుంది ఈ లడ్డు అనేది. ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వచ్చాక ఒక్క లడ్డు ఇవ్వండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ లడ్డు వల్ల. ఇక్కడ నేను బెల్లంతో చేస్తున్నాను. మీరు కావాలంటే ఖర్జూరాన్ని కూడా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఈ లడ్డూలోకి. ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకొని ఈవెన్గా ఒకే సైజులో లడ్డూలు అనేవి చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. అంతేనండి.
ఈ సింపుల్ లడ్డు రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. ఈ లడ్డు రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి లడ్డూల్ని ఎయిట్ బాక్స్లో కనుక పెట్టుకున్నట్టయితే మనకి 1 month వరకు స్టోర్ ఉంటాయి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అటు ఇటుగా 20 లడ్డూలు అనేవి వచ్చాయి. ఇలాంటి హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.